కేటీఆర్ ప్రజాస్వామ్యంపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఫిరాయింపులపై బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలించినట్టుందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. చేతి గుర్తుపై గెలిచిన సబితను చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చిందెవరు? మర్చిపోలేదు అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ వేర్వేరు కాదు, రెండు ఒక్కటే అన్నారు ఎంపీ చామల. ఇక మీరు దయ్యాలు వేదాలు వలికినట్టుగా ఉంది మీరు చెప్పడం. ఇవాళ ఫిరాయింపుల గురించి, ఫిరాయింపులు మీ హయాంలో జరిగిన విధంగా, ముఖ్యంగా మీరు సైకిల్ గుర్తుపై గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. చేతి గుర్తు మీద గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. మీరా మాకు చెప్పేది? ఇష్టానుసారంగా ఫిరాయింపులే కాకుండా మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీది. ఇప్పుడు వచ్చి లబో దిబో మొత్తుకుంటున్నావు కేటీఆర్. ఏదో రోజు ప్రెస్ మీట్ పెట్టాలి, ఏదో కాంగ్రెస్ పార్టీని తిట్టాలి, ఏదో రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే నన్ను హీరో అయిపోతా అని ఒక పిచ్చి ఆలోచనతో వస్తున్నావు. నువ్వు అట్లా వస్తే నువ్వు సన్నగ్గానికే నువ్వు జిమ్ముకు పోనవసలే, మా కార్యకర్తలే చూసుకుంటారు నీ సంగతి. ఏదంటే కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి. ప్రతిరోజు ఏదో మాట్లాడాలని స్పీకర్ మీ అక్కసు చూపించుడు, ఇవన్నీ మీరు చేయడం బంద్ చేయండి. ఎందుకంటే మనం ఏదైనా చెప్తే గతంలో మన చరిత్ర కూడా చూసుకోండి. బీఆర్ఎస్ బీజేపీ ఒక్క తానులో ముక్కలాగా పనిచేస్తున్నాయి. దేనికి కాంగ్రెస్ పార్టీని ప్రజల మధ్యన పక్కతో పట్టించి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పాలన మీద ఒక నమ్మకం కోల్పోయే విధంగా మాట్లాడాలన్న ఉద్దేశంతో బండి సంజయ్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నట్టు క్లియర్గా తేటతెల్లమైంది.